హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నీట్ పీజీ 2024కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 వెబ్ ఆప్షన్ పెట్టడానికి అఫీషియల్గా ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ పర్టికులర్ వీడియోలో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఒకవేళ కన్వీనర్ కోటాలో వెబ్ ఆప్షన్స్ పెడితే సో మేనేజ్మెంట్ కోటాకి వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చా, సో ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతే కన్వీనర్ కోటా రౌండ్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుందా, సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. నెక్స్ట్ నేను వీడియో చేయడానికి యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా మీరు ఫాలో చేయొచ్చు. సో మీలో ఇంకా డౌట్ ఉండి సార్ మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు, మీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నామని మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ ఉంటుంది. వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. మీరు పేమెంట్ చేసిన తర్వాత నా పర్సనల్ నెంబర్తో పాటు మీకు visionupdate.in అనే అఫీషియల్ వెబ్సైట్, స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు. ఆ వెబ్సైట్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో నార్త్ సైడ్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం కాదు, తెలుగులో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆల్ స్టేట్కి సంబంధించి అప్డేట్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్లో S1, S2, S3కి సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో S1, S2, S3. సో S1 అంటే B క్యాట్, S2 అంటే C క్యాట్, S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా. సో మనకు ఈ S1లో మళ్ళీ S1A అండ్ S1B అని ఉంటుంది. ఓకేనా, అంటే మేనేజ్మెంట్ కోటా B క్యాట్ ఉన్న సీట్లలో 15% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. S1B అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే ఎంబీబీఎస్ చేశారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సరే, ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి S1 ఎలిజిబిలిటీ ఉండదా అంటే S1A ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. S1A వాళ్ళకు S1B ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఓకేనా, అంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ వేరే దగ్గర ఎంబీబీఎస్ చేసిన క్యాండిడేట్స్కి S1B సీట్స్ అనేవి ఇవ్వరు. ఓకే, ఇప్పుడు నేను S1Bకి ఆప్షన్ పెట్టాలా, S1Aకి ఆప్షన్ పెట్టాలా అంటే బి కేటగిరీ అనేది ఒకటేసారి ఓకే ఒకటే ఆప్షన్. పర్టికులర్గా నారాయణ మెడికల్ కాలేజ్లో పీడియాట్రిక్స్లో ఒక సీట్ ఉంది బి క్యాట్లో ఉంటే, సో అది S1Aలో ఉన్నా S1Bలో ఉన్నా మీరు పెట్టాల్సింది ఒకటే ఆప్షన్. సో మీకు S1Aలో ఎలిజిబిలిటీ ఉంటుందా, S1Bలో ఎలిజిబిలిటీ ఉంటుందా అనేది అది యూనివర్సిటీ చెక్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ S2 అంటే S2 C క్యాట్ ఎవరైతే ఉన్నారో మీరు బి క్యాట్తో పాటు C క్యాట్ పెట్టుకోవచ్చు. ఎవరైతే S3కి ఎలిజిబిలిటీ ఉన్నారో S1 పెట్టుకోవచ్చు, S2 పెట్టుకోవచ్చు, S3కి కూడా పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సో ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. సో మీరు డైరెక్ట్గా ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి టాప్లో సర్వీసెస్ సెక్షన్లో వెబ్ ఆప్షన్స్ అనే లింక్ ఎనేబుల్ అవుతుంది. సో అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు బ్రాంచ్ వైజ్, కాలేజ్ వైజ్ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ సేవ్ చేయడం మాత్రం ఓటీపీతో మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది. సో 26th నవంబర్ 2024 4 PM వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. ఓకే, అప్పటి వరకు మీరు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి సేవ్ చేస్తాం కదా మళ్ళీ లాగిన్ అవ్వాలా అంటే మీరు ఒక్కసారి సేవ్ చేసుకున్నా మళ్ళీ మార్చుకోవచ్చు, మీరు సేవ్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఒకటేసారి పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో అలా జాగ్రత్తగా మీకు ఏ బ్రాంచ్ కావాలి, ఏ కాలేజ్ కావాలి, మీ యొక్క కేటగిరీ ఏంటి అవి చూసుకొని వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ప్రయారిటీ ఎలా రెడీ చేసుకోవాలి అనేది ప్రీవియస్గా కన్వీనర్ కోటాకు సంబంధించి ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ సీట్ అలాట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీట్ అలాట్ అయితే మీరు పే చేయాల్సిన యూనివర్సిటీ ఫీజు వచ్చేసరికి 49,600 రూపీస్ అనేది మీరు యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు సీట్ అనేది వస్తే. సో సీట్ వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ ఫీజు ఏదైతుందో అది 1 టైం పేమెంట్, మళ్ళీ పేమెంట్ చేయడానికి ఉండదు, ఒకేసారి పేమెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ క్లినికల్లో మీకు క్లినికల్ డిగ్రీలో కనుక మీకు బీకేఆర్లో సీట్ వస్తే 9,93,600 రూపీస్ ఇది జాయినింగ్ డే రోజునే పే చేయాల్సి వస్తుంది. అదే క్లినికల్ డిగ్రీ మీకు ఇన్స్టిట్యూషనల్ కోటా కానీ ఎన్ఆర్ఐ కోటాలో వస్తే 57,50,000 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. సో పారా క్లినికల్ అయితే 3,10,500, ప్రీ క్లినికల్ అయితే 1,40,760 రూపీస్. ఇవి ట్యూషన్ ఫీజెస్, వీటితో పాటు అడిషనల్ ఫీజెస్ ఉంటాయి, వాటిని కూడా మీరు పే చేయాల్సి వస్తుంది. సో డైరెక్ట్గా రూల్స్ రెగ్యులేషన్ మాట్లాడుకుందాం. మేనేజ్మెంట్ కోటా వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా, వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇవేం 1 టైం వెబ్ ఆప్షన్స్ కాదు, ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు, ఎవ్రీ రౌండ్కి మీరు మారుస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే
ఇప్పుడు నాకు ఏఏక్యూ రౌండ్ 1లో సీట్ వచ్చింది, నేను జాయిన్ అయినా అవ్వకపోయినా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్లో నా పేరు ఉంటే వెబ్ ఆప్షన్ పెట్టవచ్చు. నెక్స్ట్ సో ఏపీకి సంబంధించి కన్నర్ కోటా రౌండ్ 1లో నేను వెబ్ ఆప్షన్ పెట్టేశాను. సో అక్కడ వెబ్ ఆప్షన్ పెట్టినా కూడా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 1లో వెబ్ ఆప్షన్ అనేవి పెట్టొచ్చు. ఓకేనా, సో అలా కూడా వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు. అండ్ మేము కన్నర్ కోటా అప్లై చేయలేదు, ఏఐక్యూ అప్లై చేయలేదు, డైరెక్ట్ మా టార్గెటే ఏపీ మేనేజ్మెంట్ కోటా, మెరిట్ లిస్ట్లో మా పేరు ఉంది. సో మీరు కూడా రౌండ్ 1లో వెబ్ ఆప్షన్ అనేవి పెట్టొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రౌండ్ 1లో సీట్ వచ్చింది. ఓకేనా, రౌండ్ 1లో సీట్ వచ్చింది. రిపోర్ట్ చేయాలంటే యూనివర్సిటీ ఫీజు కట్టి, కాలేజ్ ఫీ కట్టి, ఎక్కడైతే కాలేజ్ ఉంటుంది, ఎక్కడైతే సీట్ వస్తుందో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత రౌండ్ 2కి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇది రౌండ్ 2 అప్గ్రేడేషన్ కోసం. ఓకేనా, సెకండ్ కేస్ రౌండ్ 1లో నాకు నారాయణ మెడికల్ కాలేజ్లో పీడియాట్రిక్స్ అనేది వచ్చింది, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను జాయిన్ అవ్వద్దు అనుకున్నాను. జాయిన్ అవ్వకున్నా పర్లేదు, రౌండ్ 2కి ఎలిజిబుల్. కానీ ఇదే నారాయణ కాలేజ్లో ఇదే పీడియాట్రిక్స్లో మీరు ఇంకా ఈ ఇయర్ నుంచి చదవడానికి వీల్లేదు. ఈ పర్టికులర్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది మీకు సెకండ్ రౌండ్ నుంచి కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే మీకు ఆల్రెడీ ఒక అవకాశం ఇచ్చారు, మీరు యూజ్ చేసుకున్నారు, మీరు జాయిన్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా, సో సార్ నాకు మళ్ళీ రౌండ్ 1లో నేను జాయిన్ అయ్యాను, మేనేజ్మెంట్ కూడా జాయిన్ అయ్యాను, కానీ జాయిన్ అయ్యి రిపోర్ట్ చేశాను, కానీ నాకు సీట్ వద్దనిపిస్తుంది అంటే ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఓకేనా, యూనివర్సిటీ వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఆ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఎగ్జిట్ అయినా కూడా రౌండ్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎగ్జిట్ అయినా కూడా రౌండ్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఎగ్జిట్ అయిన సీట్ ఏదైతే ఉందో సేమ్ మీరు నాన్ జాయినింగ్ లాగా మీకు ఆ సీట్ అనేది పర్టికులర్ సీట్ ఏదైతే ఉందో అది మీకు కనిపించదు అనమాట. సో ఇది మనకు రౌండ్ 1కు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్. సో నెక్స్ట్ అసలు ఎవరు ఎలిజిబుల్? ఇప్పుడు కన్నర్ కోటాలో సార్ నేను రౌండ్ 1లో వెబ్ ఆప్షన్ పెట్టాను, నేను మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1కి ఎలిజిబుల్. ఓకేనా సార్, నాకు కన్నర్ కోటాలో సీట్ రాలేదు, నాకు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో సీట్ వచ్చింది. సో నేను మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో రిపోర్ట్ చేశాను, నేను కన్నర్ కోటా రౌండ్ 2కి వెళ్ళొచ్చు. కన్నర్ కోటా రౌండ్ 2కి వెళ్ళొచ్చు. సో నాకు కన్నర్ కోటా రౌండ్ 2లో కూడా సీట్ రాలేదు, దాని తర్వాత నేను మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి సో నేను ఆ వెబ్ ఆప్షన్ పెట్టాను, ఇంకొక సీట్ నాకు అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ కన్నర్ కోటా రౌండ్ 3కి వెళ్ళొచ్చా? కన్నర్ కోటా రౌండ్ 3కి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి, వాళ్ళు రౌండ్ 3కి సంబంధించి అప్గ్రేడేషన్ అనేది ఇచ్చినప్పుడు. ఓకేనా, సో ఇప్పుడు కన్నర్ కోటా రౌండ్ 3లో నాకు సీట్ వచ్చింది, ఇక్కడ మేనేజ్మెంట్ కోటా అనేది రిజైన్ చేసి నేను కన్నర్ కోటాకి వచ్చి జాయిన్ అయ్యాను. సరే ఇప్పుడు నేను మళ్ళీ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి ఎలిజిబుల్ అంటే ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే కన్నర్ కోటా రౌండ్ 3లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీట్ విత్డ్రా చేయడానికి కానీ ఇంకొక సీట్కి అప్గ్రేడ్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ అనేవి ఉండవు అన్నమాట. ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇక్కడ మీరు క్లారిటీగా ఈ పాయింట్ చూడండి, 11th పాయింట్ ఏదైతే ఉందో ఇది మీకు ఫేజ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది మీకు అర్థం అవుతే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అర్థమైనట్టే. ఫేజ్ 2కి ఎవరు ఎలిజిబుల్? రౌండ్ 1లో సీట్ వచ్చి రిపోర్ట్ చేసిన వాళ్ళు, రౌండ్ 1లో ఏ సీట్ రాని వాళ్ళు, రౌండ్ 1లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయకుండా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు ఎలిజిబులే, కానీ ఆ పర్టికులర్ సీట్ అనేది కనిపించదు అని క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సార్ నేను మేనేజ్మెంట్ కోటాలో రౌండ్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ నేను రిపోర్ట్ చేశాను, ఇప్పుడు నేను ఆల్ ఇండియా కూడా రౌండ్ 2కి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ రిపోర్ట్ చేసిన 49,000 రూపీస్ ఉంది కదా ట్యూషన్ ఫీజు, మీరు యూనివర్సిటీ ఫీజు అవుతుందో అది మీకు రీఫండ్ అవ్వదు. అంటే ఇక్కడికి వెళ్ళొచ్చు, సీట్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి స్లైడ్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ఫీ అవుతుందో ఇది మీకు రీఫండ్ అవ్వదన్నమాట. సో ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు 3 lakhs పెనాల్టీ కనిపిస్తుంది కదా, సో ఈ 3 lakhs పెనాల్టీ అనేది రౌండ్ 1కి ఉండదు, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 కూడా ఉండదు, రౌండ్ 4కి ఫైనల్ ఫేజ్. ఇదే ఫైనల్ ఫేజ్ అన్నప్పుడు అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు చెప్తారనమాట. సో మీకు ఇంకా నో మోర్ ఫ్రీ ఎగ్జిట్స్. ఫ్రీ ఎగ్జిట్ అనేది రౌండ్ 2 తర్వాత మాత్రమే ఉంటుంది, రౌండ్ 3 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉండదు. రౌండ్ 3 తర్వాత మీరు విత్డ్రా చేద్దామన్నా అవ్వరు. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి, అసలు మీరు ఎగ్జిట్ అవ్వడానికి విత్డ్రా చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. అలా విత్డ్రా అవుతే 3 lakhs ప్లస్ 3 years డిబార్ అవుతారు. ప్రైవేట్ కాలేజ్ వస్తే మాత్రం ప్రైవేట్ కాలేజ్ ఫీ మొత్తం కూడా మీరు పే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.